హైడ్రా ఒక చక్కటి ప్లాన్. కానీ అదే పెద్ద ఎత్తున భవనాల కూల్చివేత కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులలో హైదరాబాద్లో భయాందోళనలు నెలకొన్నాయి. కట్టినవి కూల్చేస్తున్నటువంటి పరిస్థితి, కడుతున్నవి కూల్చేస్తున్న పరిస్థితి. యాక్చువల్గా ఇప్పటికే హైదరాబాద్లో కాన్సెప్ట్ స్టార్ట్ అయిపోయింది. అమరావతి అన్నది వచ్చాక అక్కడ మార్కెట్ డౌన్ అయింది అన్నది. రెండోది ఫార్మా, ఏది అంతకుముందు అయితే చంద్రబాబు గారి స్కీమ్స్ని తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ కొనసాగిస్తూ ఉండటం వల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ సాధ్యమైంది. బట్ ఆ ప్లానుని పూర్తిగా మార్చేసి ఫార్మాసిటీని ఆపేసినటువంటి రేవంత్ రెడ్డి ముచ్చర్ల వైపుకి తీసుకెళ్లడంతోనే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా, ఎందుకంటే ఒక హైటెక్ సిటీ నాడు చంద్రబాబు గారు పెట్టాక ఒక 25-30 ఏళ్ళకి ఇవాళ సిచ్యువేషన్ వచ్చింది. అది కంటిన్యూటీ అయింది కాబట్టి, లేకపోతే ఒక మూలన అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన అమరావతి జగన్ వచ్చాక ఆపేస్తే ఎట్లయిపోయిందో అట్లాంటి పరిస్థితి అవుతుంది. ఇప్పుడు అక్కడ అట్లాంటి సిచ్యువేషనే ఉంటుంది. అందులో దాంతో ఒక డౌన్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా అక్రమ నిర్మాణాల పేరుతో వివిధ చోట్ల, అంటే ఇదివరకు కూడా అక్రమ నిర్మాణాలు అన్నటువంటిది ముందు ప్రకటించి ఆ తర్వాత పరిహారాలు అవి తీసుకుని ఏదో కంటిన్యూ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతున్నది. ఖానాపూర్లో తాజాగా అనేక నిర్మాణాలు నేలమట్టం చేసింది హైడ్రా. ఎట్లాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించారు యజమానులు. తెల్లవారుజాము నుండి కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అధికారులకు యజమానులకి మధ్య తీవ్ర వాగ్వివాదాలు నడుస్తున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్యన కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అడ్డుగా వచ్చిన వాళ్ళని అదుపులోకి కూడా తీసుకున్నారు పోలీసులు రంగారెడ్డి జిల్లాలో. దీంతో గందరగోళం నడుస్తోంది చాలా పెద్ద ఎత్తున. హైదరాబాద్లో ఖచ్చితంగా అధికారులు గొప్ప శక్తివంతులుగానే పనిచేస్తున్నారు. ప్రభుత్వం పూర్తి అండతో నడుస్తోంది.